ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇంతగా నమ్ముకున్న విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్లారు. ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ వార్తలు. ఇక పార్టీ మనుగడ కష్టమే అంటారా? లేకపోతే ఏంటి తీరని లోట విజయసాయి రెడ్డి గారు పార్టీలో నుంచి వెళ్ళిపోవడం? అమ్మా, డెఫినెట్ గా వచ్చేసి ఒక తీవ్రమైనటువంటి ఒక సంక్షోభానికి దారి తీసే అంశమే. కానీ అది సేమ్ టైం రాజకీయాలు ఎలా ఉంటాయమ్మా, ఈ రోజు ఉన్నది రేపు మర్చిపోతారు, రేపు ఉన్నది మన్నాడు మర్చిపోతారు. ఇప్పుడు ఎల్లకాలం ఇదే ఉండదు. మనం చూసాం కదా, తొక్కిసలాట 1-2 రోజులు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అప్పుడు అదే చర్చనీయాంశము. ట్రంప్ వచ్చేసేసి ఆడ ఆయన తీసుకున్న డెసిషన్స్ జన్మతక్ పౌరసత్వ రద్దు, అది కొన్నాళ్ళు. కాబట్టి ఏది కూడా ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ, ప్రపంచం వచ్చేసి భూకంపం వచ్చేసి ఒక దేశం కనుమరైనా కానీ ఇది 2 నాళ్ళు 3 నాళ్ళు ఉండే అంశాలు అయినా కానీ. కాబట్టి దాన్ని నాయకుడు అనేవాడు దాన్ని పోరాట శక్తి అనేది ఉంటే ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఈ యొక్క కేసులని తెలియకనే పులిందర ప్రజలు ఓటేశారా? తెలుసు కదా, రాష్ట్ర పులిందర వేశారు, పులిందర ప్రజలకు తెలుసు వచ్చేసి ఏ విధంగా అక్రమంగా ఆస్తులు వచ్చాయి అని తెలిసి ఓట్లు వేశారు. మరి మొన్న కూడా 62,000 మేట వచ్చింది. 11 సీట్లు వచ్చినా కానీ ఆ పార్టీకి పులిందర్లో వచ్చేసి 62,000 మేట వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము పూర్తిగా ప్రస్తుతానికి వచ్చేసి సంక్షోభం, నో డౌట్. దీన్ని మరి నిలబెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మస్థైర్యం మీద, ఆ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక కోణంలో ఆలోచిస్తే అతను మొండోడే, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. 2014లో అధికారంలోకి రాలే. ఆయన జైలుకు పోయి వస్తానే అధికారంలోకి రాలేదు, అలా పోరాడినాడు. 19లో వచ్చినాడు, పోయింది. కాబట్టి వాళ్ళకు మీడియా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ఆయుధం వచ్చేసి మీడియా. సాక్షి పేపరు, సాక్షి మీడియా వచ్చేసి ఆయనకు ఒక ప్రధాన ఆయుధం. ప్రజల్లోకి తన అభిప్రాయాలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తీసిపోయేదానికి ఒక లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే ఉండేలో మంచి సర్క్యులేషన్ ఉండే పేపర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పే మీరు చెప్పే వాయిస్ మంది వచ్చేసి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్లు మన కొద్ది వరకు చూస్తారు, కానీ ఆ మీడియాకు వచ్చేసి ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు కావాల్సినంత ఉంది, తర్వాత వచ్చేసి మీడియా చేతిలో ఉంది, తర్వాత వచ్చేసి రాజకీయ నాయకులు ఒకే పార్టీలో అందరూ ఉండేదానికి ఆస్కారం ఉండదు. తర్వాత కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రేపు సూపర్ 6 కానీ ఇవన్నీ ఆల్రెడీ ఈ బాధుడు కార్యక్రమం, కరెంటు ఛార్జీలు పెంచడము, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు. ఆ ఆల్టర్నేటివ్ అప్పుడు అది కాంగ్రెసా, వైకాపానా, లేకుంటే బీజేపీనా, జనసేన, ఆ రోజుకి ఏ పార్టీ ఉంటుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వానికి అనుకూలతలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. వైఫల్యాలను ఏ పార్టీ ఎన్కాష్ చేసుకోగలదు, దానికి ఆర్థిక బలము, అంగబలము, మీడియా బలము, అవి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మిగతా పార్టీల పరిస్థితి బట్టి కూడా వైకాపా పార్టీ పరిస్థితి ఉంటుంది. మిగతా పార్టీలు ఆ స్థాయికి రాలేమనుకోండి, సెకండ్ ప్లేస్ కు ఇంకా దిక్కు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అని చెప్పేసి ఇది సామెత. కాబట్టి ఆ పరిస్థితి వచ్చేసి ప్రజలు, ఓటర్స్ వచ్చేసి సరే ఆ పార్టీ వద్దనుకున్నాం, ఏ పార్టీకి వేయాలా అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అందుకోసం వైకాపా పార్టీని పూర్తిగా ఏదో కనుమరుగైపోతుంది, తెరమరుగైపోతుంది అనే యాంగిల్లో కూడా మనం ఇప్పుడే చెప్పలేం. సెకండ్ ప్లేస్ కు వచ్చేసి ఏదో ఒక పార్టీ, ఆ పార్టీని దాటి అది కాంగ్రెస్ అన్నా రావాలా, ఇంకో పార్టీ, లెఫ్ట్ పార్టీస్, బీజేపీ, జనసేన. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు కదంగా. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మేము రావాలనుకుంటున్నాం వచ్చేసారి అధికారంలోకి, కానీ మేము ఇంకా ఆ స్థాయికి రాలేదు. దాని వాస్తవాలు ఒప్పుకోవాలా. కాబట్టి ఇది ఇప్పుడే పూర్తిగా తెరమరుగైతుంది అని మనము వైకాపా అనుకోవాల్సిన అవసరం లేదు. అదే ఒక పార్టీగా ఫైట్ చేస్తుంది, వాళ్ళకు ఉండే హంగులు ఉన్నాయి.